గైస్ ఈ వీడియోలో మనము చాలా మంది స్టూడెంట్స్ వెబ్ డెవలప్మెంట్ కి ఫ్యూచర్ ఉందా లేదా దీని గురించి చాలా అడుగుతా ఉన్నారు. అండ్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ దీని గురించి అన్నా లేదన్నా వెబ్ డెవలప్మెంట్ వేస్ట్ చాలా డౌన్ అయిపోతుందంట, కమింగ్ డేస్ లో అసలు ఉంటుందో ఉండదో తెలియదు. అండ్ దీని గురించి మనము ఏం చేస్తాము, నేను ఇది కంటిన్యూ చేయాలా, నేర్చుకోవాలా వద్దా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ డేస్ లో డెవిన్ సాఫ్ట్వేర్ వచ్చింది, అంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనకి ఏ కోడ్ కావాలన్నా డైరెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే చాట్ జీపీటీలో మనము సినారియో అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి కోడ్ వచ్చే పరిస్థితి ఉంది. సో మనము ఇదే విధంగా మనము దీనికి సంబంధించి వెబ్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకుని ఇప్పుడు ఉద్యోగం వస్తుందా, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, ఈ రెండు విషయాలు నన్ను అడుగుతా ఉన్నారు. బేసిక్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ కి ఫ్యూచర్ అనేది ఉంది. కమింగ్ డేస్ లో ప్రతి చిన్న ఒక బడ్డీ కొట్టుకు కూడా, ఒక చిన్న పాన్ డబ్బా కానీ, ఒక చిన్న టిఫిన్ షాప్ కానీ, లేకపోతే ఒక చిన్న థింగ్ కి, ప్రతి చిన్న విషయానికి కమింగ్ డేస్ లో ప్రతి ఒక్క చిన్న చిన్న షాపులకు కూడా వాళ్ళకి లొకేషన్ ఎట్లయితే అంటే ఫిజికల్ లొకేషన్ వాళ్ళ షాపు అది ఎలా ఉందో వెబ్సైట్ కూడా అంతే కామన్ అయిపోతుంది. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. అండ్ ఇక్కడ మనకు ఒకటి చెప్పొచ్చు, అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా, మీరు ఎలా చెప్తారు డెవిన్ సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్ అని మీరే చెప్పారు. సో హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్, అంతా రీప్లేస్ చేస్తుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు కదా, దీని పరిస్థితి దీనికి మీరేమంటారంటే ఇక్కడ మనకి సాలిడ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ లో కరికులం చూడండి, ఒక ఫ్రెషర్ ఎంఎన్సీ జాయిన్ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు రీసెంట్ గా ఎవరికన్నా జాబ్ వచ్చింటే ఎంఎన్సీలో ఫ్రెషర్ గా వాళ్ళ కరికులం ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే రీసెంట్ గా మా సిస్టర్ కానివ్వండి, మా సిస్టర్ ఫ్రెండ్స్ కొంతమందికి జాబ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కరికులం నాకు పంపించారు, అన్న చూడండి అనేది ఒకసారి అండి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ పర్పస్ తో పంపించారు, అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి అడగడం బట్టి దాన్ని బట్టి నేను మా సిస్టర్ వాళ్ళకి అది నేను చెప్పడం జరిగింది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే కరికులం చూడండి మీరు, ఓకే మీరు కరికులం చూడండి. ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించి డిఫరెంట్ ఒక చిన్న వాళ్ళ వెబ్ డెవలప్మెంట్ ఫుల్లీ ఆటోమేటెడ్ అయినా దాంట్లో జాబ్స్ తగ్గినప్పటికీ ఈ వెబ్ డెవలప్మెంట్ కోసం మనం నేర్చుకునే లాంగ్వేజెస్ అనేవి వేరే వాటికి మనం వాడేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. వెబ్ డెవలప్మెంట్ కూడా బేసిక్ వెబ్ డెవలప్మెంట్ అయితే ఎప్పటి నుంచో ఉంది. మనం ఎప్పుడో వర్డ్ప్రెస్ వచ్చి ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టూల్స్ వచ్చాయి, అడ్వాన్స్డ్ గా మనము ప్రతిదీ ప్రీరెక్విజిట్. జస్ట్ మనకేంటి అంటే అసలు ఎలాంటి కోడింగ్ లేకుండా వర్డ్ప్రెస్ తో ఒక సూపర్ వెబ్సైట్ తయారు చేయొచ్చు. పెద్ద పెద్ద కంపెనీ వెబ్సైట్స్ కూడా వర్డ్ప్రెస్ తో ఉన్నాయి, కాదని కాదు. ఇక్కడ పెద్ద పెద్ద బ్లాగ్స్ కూడా ఉన్నాయి వర్డ్ప్రెస్ తో. ఇట్లా వర్డ్ప్రెస్ లాగా చాలా ఉన్నాయి. బ్లాగ్స్ లో కానీ బ్లాగ్స్ రాసేటప్పుడు మనం ఓన్ గా ఒక చిన్న వెబ్సైట్ లా క్రియేట్ చేసుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ప్రతి దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉండాలి, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉండాలి, వాళ్ళ వాడే కలర్ కార్డ్ నుంచి మనము ఎక్కడ ఏది ప్లేస్ చేయాలి, అండ్ బ్యాక్ ఎండ్ లో మనం ఎలా యాక్షన్స్ మనం క్లిక్ చేసిన దానికి బ్యాక్ ఎండ్ లో ఎలా యాక్షన్ జరగాలి, ఎలా డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. సో ఇవంతా కూడా ఎప్పటికీ కూడా వెబ్ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, ఈ చాట్ జీపీటీస్ ని, వీటిని మనం వాడుకోవడం తెలియాలి. మనం అందరికీ ఒకటే చెప్తాను, వీటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాం, దాన్ని వాడుకొని మనం ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం చాలా ఇంపార్టెంట్. అండ్ వెబ్ డెవలప్మెంట్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటే ప్లీజ్ ట్రై టు గో త్రూ అదర్ కంపెనీస్. జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి, దాన్ని బట్టి అప్డేటెడ్ ఏముందని మీకు అర్థమవుతుంది. ఒకవేళ కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుని జాబ్ తెచ్చుకోవచ్చు, 100% తెచ్చుకోవచ్చు. కానీ ఫ్రెషర్స్ మాత్రమే ఎక్కువగా వెబ్ డెవలప్మెంట్ ఫోకస్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఈ పాయింట్ లో. అండ్ డెఫినెట్లీ దిస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎప్పుడూ కూడాను మనకి ఫ్యూచర్ ఉండదు, దానికి ఉద్యోగాలు ఉంటాయి, దీనికి ఉద్యోగాలు ఉండవు. ప్రతి టెక్నాలజీ కూడా కొన్ని టెక్నాలజీస్ డెవాప్స్ గురించి, పవర్ బి గురించి ఇలా రకరకాల వాటి గురించి మాట్లాడతాను. దిస్ ఈస్ అంటే కరెంట్ సినారియో ఎలా ఉంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, దాని గురించి నేను మాట్లాడడం జరిగింది. ఓకే, ఎనీవే ఒకసారి ఆలోచించండి, దీని గురించి ఫ్యూచర్ లో ఉండదు అనే మాట అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో వెబ్ డెవలప్మెంట్ కి ఫ్యూచర్ ఉంటుంది. ఒక చిన్న షాప్ పెట్టుకునేవాడు కమింగ్ డేస్ లో, ఇంకా చెప్తున్నాను, ఇంకా అడ్వాన్స్ ముందుకెళ్తే తోపుడు బండి వాడు కూడా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసే పరిస్థితి కమింగ్ డేస్ లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.